నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 11 నుంచి మాఘమాస ప్రారంభం కావడంతో వివాహ వేడుకలకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్ 26 వరకు వివాహాల కోలాహలం కొనసాగనుంది. 3 నెలల్లో 30 ముహూర్తాలు ఉన్నాయని, ఆ తర్వాత మూఢం శూన్యమాసం వస్తుందని, తిరిగి శ్రావణ మాసంలోనే ముహూర్తాలు ఉంటాయని పండితులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జంటలు వేద మంత్రాల సాక్షిగా జీవితాన్ని పండించుకునేందుకు కొంగులు ముడి వేసుకోనున్నాయి. ఈ నెల 13 తేదీ ముహూర్తంతో వివాహాల కోలాహలం ఆరంభం కానుంది. దీంతో ఇటు సత్రం గదులు, కళ్యాణ మండపాలతో పాటు పురోహితులు, క్యాటరింగ్, సన్నాయి మేళం వారికి గిరాకీ పెరిగింది. సుమారు 2 నెలల విరామం అనంతరం వివాహాలు మొదలవుతుండటంతో సత్రం గదులు, వివాహ మండపాల వద్ద, ఉచిత కళ్యాణ మండపాల వద్ద పెళ్లి బృందాల సందడి మొదలైంది. పలువురు కళ్యాణ మండపాలు, సత్రం గదులను ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఇందుకు అన్నవరం సత్యదేవుని సన్నిధి కళ్యాణ వేడుకలకు ముస్తాబవుతోంది. చాన్నాళ్ల తర్వాత సత్యదేవుని సన్నిధి మళ్లీ నవదంపతులతో కలకలనాడనుంది. రత్నగిరిపై వివాహాలు చేసుకునేందుకు ఇప్పటికే పలువురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీ ముహూర్తంతో ఇక్కడ వివాహాల కోలాహలం ఆరంభం కానుంది. సుమారు 2 నెలల విరామం అనంతరం వివాహాలు మొదలవుతుండటంతో సత్రం గదులు, వివాహ మండపాలను అద్దెకించే సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం సిఆర్ఓ వద్ద, ఉచిత కళ్యాణ మండపాల వద్ద పెళ్లి బృందాల సందడి మొదలైంది. పలువురు కళ్యాణ మండపాలు, సత్రం గదులను ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటున్నారు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.